కాదు ఇక గ్రామాల్లో పాలన. ఇయాల్టి నుంచి గ్రామ సభల్లో అభయహస్తం అప్లికేషన్లు తీసుకుంటాం సీఎం రేవంత్. ఆ తర్వాత కూడా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసుల్లో ఇవ్వచ్చు. రేషన్ కార్డు లేకున్నా స్కీమ్లకు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటాం. వచ్చే ఏడాది డిసెంబర్ లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మేడిగడ్డపై విచారణ జరుగుతున్నదని వెల్లడి. 6 గ్యారంటీల లోగో పోస్టర్ అప్లికేషన్ ఫారం విడుదల. ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉండి ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదు. అందుకు ప్రజావాణిలో వచ్చిన 24,000 ఫిర్యాదులే ఉదాహరణ. గతంలో గడీల మధ్యనే పాలన నడిచింది. మేమిప్పుడు ఆ గడీల గోడలు దాటి ప్రజల వద్దకు వెళ్తున్నాం. నిస్సహాయకులకు సాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. తండాలు గూడాలలో ఉన్న నిరుపేదలకు పేదలకు పథకాలు అందించేందుకు ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆయన తెలిపారు. ఇగో మాజీ సీఎం కేసీఆర్ అనవసరపు ఖర్చులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన 3వ సారి గెలిస్తే తిరిగేందుకు 22 క్రూజర్ కార్లు కొని దాచారని తెలిపారు. కాన్వాయ్ కోసం నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టను అని ముందుగానే అధికారులకు చెప్పాను. పాత బండ్లనే రిపేర్ చేసి అడ్జస్ట్ చేసి ఇవ్వండి అని అడిగాను. అయితే నేను సీఎం అయిన 10 రోజుల తర్వాత ఒక విషయం తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టినట్టు ఓ అధికారి చెప్పాడు. 22 ల్యాండ్ క్రూజర్లను కొని విజయవాడలో దాచిపెట్టాం. మళ్ళీ అధికారంలోకి రాగానే తీసుకొద్దామని అనుకున్నాం. కానీ కేసీఆర్ నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిండని సదరు అధికారి నాతో చెప్పాడని రేవంత్ అన్నారు. అసలు ఇన్ని వందల వాహనాలు ఉన్నప్పుడు కొత్తవి అవసరమా అని ప్రశ్నించారు. ఒక్కో ల్యాండ్ క్రూజర్ బండికి 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపదన అని విమర్శించారు. 22 కొత్త క్రూజర్ల ప్రభుత్వ ఆస్తి అని, తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టిండని రేవంత్ రెడ్డి గారు బయట పెట్టిండు. ఏమంటామాయిగా నిజంగా ఇప్పుడు నిజంగా కేసీఆర్ తెలంగాణ బాపి అయితే, తెలంగాణ ప్రజల మనిషి అయితే, తెలంగాణ ప్రజల బాగోగులు చూసే మనిషి అయితే ఇంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలో ఎందుకు తిరిగానే? పబ్లిక్లో తిరిగితే కాదా? పబ్లిక్లో తిరిగితే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను వస్తా ఉంటే మీరు పబ్లిక్ నాపకుర్రి, ట్రాఫిక్ నాపకుర్రి, వాళ్ళతో పాటు నేను కూడా పోతా ఆ ట్రాఫిక్లో అని చెప్పిండు. ఎందుకు? కేసీఆర్ గారు నువ్వు చేసిన లంగ కథలని ఇక్కడ నాయకులు చేయలేదు కాబట్టి. నీవు ప్రజలంటే జనం అంటే కేసీఆర్ కుచ్చ. అందుకే 15 ఫీట్ల కంచె, ఎవరు రాకుండా 3 అంచెల భద్రత, ఈయన పోతుంటే కిలోమీటర్ అటు కిలోమీటర్ ఇటు ట్రాఫిక్ ఆపుడు. నీవు తెలంగాణ జనం పేదోళ్ళ ఉసురు దాక్తుంది కేసీఆర్. నీకు నీ కుటుంబానికి ఉసురు దాక్కక తప్పది. ఎందుకంటే ఇంత ఆర్థిక విధ్వంసం చేసినావు.